మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. యుద్ధం వల్ల చమురు ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటుతుండడంతో ప్రపంచ దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు చాలా ఎఫెక్ట్ అయ్యాయి. ఇప్పుడు శాంతి ఒప్పందం కుదిరినా చమురు రవాణా సాధారణ స్థితికి రావడానికి నెలల సమయం పడుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. చమురు ఉత్పత్తి, హర్మూజ్ నుంచి రవాణా వంటి కారణాల వల్ల ఆర్థిక వ్యవస్థలు గాడిలో పట్టడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఇక పశ్చిమాసియా యుద్ధ సంక్షోభంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. ప్రపంచ చమురు సరఫరాలో 20% ప్రాతినిధ్యం వహించే హర్మూజ్ జలసంధి అక్కడి నుంచి రవాణా ఆగిపోవడంతో అల్లకల్లోలమైంది. యుద్ధానికి ముందు $70 ఉన్న బ్యారెల్ ముడి చమురు యుద్ధం తర్వాత ఒక దశలో $120లకు చేరింది. శాంతి ఒప్పందం ప్రకటన తర్వాత అది $84లకు ప్రస్తుతం దిగి వచ్చింది. యుద్ధం సమయంలో హర్మూజ్ జలసంధిలో సీ మైన్స్ అమర్చింది ఇరాన్. దీంతో 100 నౌకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అవన్నీ కదలాలంటే ఆ మందు పాత్రలన్నీ కూడా తొలగించాలి. మైన్స్ భయంతో ఇరాన్ సూచనల మేరకు కొన్ని నౌకలు మాత్రమే హర్మూజ్ను దాటుతున్నాయి. ఆదివారం నుంచి కేవలం 2 షిప్స్ మాత్రమే హర్మూజ్ను దాటాయి. పశ్చిమాసియా యుద్ధం వల్ల చాలా వరకు చమురు క్షేత్రాలు ధ్వంసమయ్యాయి. వాటిలో ఉత్పత్తి సాధారణ స్థితికి చేరేందుకు చాలా సమయం పడుతుంది. ఇక వెస్ట్ ఏషియాలో కొన్ని సంస్థలకు నిల్వ సామర్థ్యం లేక ముడి చమురు వెలికితీత ఆపేసే కూడా వాటిని పునరుద్ధరించడం కూడా అంత సులువైన పని కాదు. ఇవన్నీ జరగాలంటే కొన్ని నెలల సమయం పట్టే పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.